జూబ్లీహిల్స్ లో కేసీఆర్ కొత్త ఫార్ములా సర్వే రిపోర్ట్స్ తో మారుతున్న లెక్కలు. మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ లో గెలుపు పైన కొత్త ఫార్ములా సిద్ధం చేస్తున్నారు. ముఖ్య నేతలకు అక్కడ జూబ్లీహిల్స్ లో గెలుపుపై దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలపై కేసీఆర్ ప్రత్యేకంగా చర్చించారు. స్థానిక అంశాలు, ఎంఐఎం కాంగ్రెస్ దోస్తీ అంశాలను కీలకంగా ప్రస్తావించినట్లు తెలుస్తుంది. బీజేపీ ఓటింగ్ పైన కేసీఆర్ చర్చించినట్లు సమాచారం. నియోజకవర్గంలో సామాజిక సమీకరణలపైన చర్చించిన కేసీఆర్ ఈ మేరకు పార్టీ నేతలకు కొన్ని సూచనలు చేశారు. నియోజకవర్గంలో ప్రస్తుతం పోటీ నువ్వా నేను అన్నట్లుగానే ఉందనే సర్వే నివేదికలపై కేసీఆర్ కొత్త ఫార్ములా సూచించినట్టు తెలుస్తుంది. కేటీఆర్, హరీష్ రావు ఏ ప్రాంతాలపై బాధ్యత తీసుకోవాలనే అంశంపైన క్లారిటీ ఇచ్చారు. అదే సమయంలో కేసీఆర్ ను ప్రచారంలోకి రావాలని పార్టీ నేతలు కోరినట్లు తెలుస్తుంది. ప్రచారం చివరి 3 రోజుల సమయంలో నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ చెప్పినట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ ఇప్పటికే 40 మంది స్టార్ క్యాంపెయినర్లతో ఒక ప్రకటన విడుదల చేసింది. 40 మందిని ప్రచారంలో దించేందుకు 40 మంది పేర్లను ప్రకటించింది. అలాగే ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ ను మళ్ళీ దక్కించుకోవాలని కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తూ పార్టీని మరోసారి బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ లో బలంగా ఉందని నిరూపించేందుకు స్టార్ క్యాంపెయినర్ గా మన కేసీఆర్ గారు బరిలో దిగబోతున్నారు.